తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుంది. పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2025 జనవరిలో సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. 2024 ఫిబ్రవరి నెలతోనే సర్పంచ్ల పదవీకాలం ముగిసింది. ప్రభుత్వం ఇన్ఛార్జీల పాలన నడుస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి సర్పంచ్ ఎన్నికలు ఇవే కావడం విశేషం. దీంతో ఈ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. సర్పంచ్ ఎన్నికలకు ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ భారీ సంఖ్యలో తన అనుకూల వ్యక్తులను గెలిపించుకునే వ్యూహంలో ఉంది. ఇంకా అతి త్వరలోనే సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రభుత్వం డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, తెలంగాణలో త్వరలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2025 జనవరిలో సర్పంచ్ ఎన్నికలు కూడా ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే సర్పంచ్ల పదవీకాలం ముగిసి దాదాపు 11 నెలలు కూడా కావాల్సి వస్తుంది. 2023 ఫిబ్రవరి నెలలో సర్పంచ్ పదవీకాలం కూడా ముగిసింది. ప్రస్తుతం ప్రత్యేక ఇన్ఛార్జ్ పాలన నడుస్తుంది. అంటే ఎంఆర్ఓ అధికారులు యొక్క సర్పంచ్ కి సంబంధించి కూడా ప్రత్యేక అధికారులు కూడా నిర్వహిస్తున్నారు. మరోవైపు సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఇటు రూరల్ లో కూడా, ఎందుకంటే ఊళ్ళలో కూడా ఎక్కువగా ఆసక్తి కూడా నెలకొంటది సర్పంచ్ ఎన్నికల్లో పాల్గొనేందుకు కూడా. ఈ నేపథ్యంలో మరి త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతుంది. మరి ప్రజెంట్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఎన్నికలు ఇవే కావడం కూడా విశేషం. దీంతో ఈ ఎన్నికలను ఆసక్తిగా మారని చెప్పుకోవచ్చు. సర్పంచ్ ఎన్నికలకు ఇప్పటికే గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేసుకుంటుంది అధికార కాంగ్రెస్ పార్టీ. మరి భారీ సంఖ్యలో తమ అనుకూల వ్యక్తులను కూడా గెలిపించుకునే వ్యూహం కూడా చేస్తుంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 5 గ్యారంటీల అమలు కూడా జరిగింది కాబట్టి మరి వీటిని మేజర్ గా బేస్ చేసుకుని సర్పంచ్ ఎన్నికలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా సిద్ధం అవుతుంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ ఏ రకంగా ఉందని కూడా చూస్తుంది. ఎందుకంటే తెలంగాణలో 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. తర్వాత 11 నెలలు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. మరి 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మరి రూరల్ ఎక్కువగా బీఆర్ఎస్ కు పట్టున్న నేపథ్యంలో మరి ఈసారి తమకు అనుకూలంగా మార్చుకోవాలని కూడా కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి 5 గ్యారెంటీలు అమలు జరిగింది కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రివ్యూ మీటింగ్ కూడా నిర్వహిస్తున్నారు. మరి ప్రజల నుంచి కూడా ఫీడ్బ్యాక్ ఏ రకంగా ఉంది, మరి త్వరలోనే ఇటు సర్పంచ్ ఎన్నికలకు పోతే మరి ఏ రకంగా పాజిటివ్ వస్తుందనిపై కూడా ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ అదేవిధంగా రాష్ట్ర నేతలు కూడా ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి త్వరలోనే సర్పంచ్ కి ఎన్నికలకు కూడా వెళ్లే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సర్పంచ్ పదవీకాలం ముగిసి 1 year అవుతుంది. ఇప్పటికే ప్రత్యేక అధికార పాలన కూడా సర్పంచ్ నడుస్తుంది కాబట్టి మరి అరకొరగా నిధులు అయితే వస్తున్నాయి. మరి చాలా సర్పంచ్ కి సంబంధించిన గ్రామ లెవెల్లో మాత్రం నిధులు కొరత ఉండడంతో కొంతవరకు డెవలప్మెంట్ కూడా నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు. కాబట్టి మరి సర్పంచ్ ఎన్నికలు వస్తేనే మరి కొత్త సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్ కూడా ఎన్నికవుతేనే మరి గ్రామాల అభివృద్ధి జరుగుతుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే చాలా చోట్ల కూడా అభివృద్ధి కుంటుపడింది సర్పంచ్ లేకపోవడంతో. మరి ప్రత్యేక అధికారులు మరి వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి మాత్రమే సర్పంచ్ ఊళ్ళలో కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి వస్తున్నాం కాబట్టి మరి ఈ యొక్క వచ్చే 1 or 2 months లో కూడా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆసక్తి చూపిస్తుంది. మరి గ్రౌండ్ లెవెల్ లో మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం బీఆర్ఎస్ కు ఇంకా పట్టుంది. మరి కాంగ్రెస్ మాత్రం తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5 గ్యారెంటీలు అమలు చేశారు. మరి మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం గానీ, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ గానీ, మరి మొన్ననే 18,000 కోట్లతో రైతు రుణమాఫీ మొదటి విడత చేశారు. ఇంకా 50% రైతు రుణమాఫీ చేయాల్సింది. మరి వచ్చే నెలలోనే ఒక రైతు భరోసా నిధులు కూడా విడుదల చేస్తామంటున్నారు కాబట్టి మరి వీటన్నిటి కూడా రిలీజ్ చేసిన తర్వాతనే ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలకు పోయేందుకు కూడా రాష్ట్ర కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా సిద్ధం అవుతుంది. ఇక మరోవైపు కులగణన కూడా ఒకవైపు జరుగుతుంది. మనం చూస్తున్నాం ఇంటింటి సమగ్ర సర్వే కూడా, కుటుంబ సర్వే కూడా దాదాపు 50% కూడా చేరుకున్న నేపథ్యంలో మరి ఆ రిపోర్ట్ ఆధారంగా ఇటు కులగణన చేసిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలకు కూడా స్థానిక సంస్థలకు సంబంధించి కూడా డిమాండ్ ఉంది. స్థానిక సంస్థల్లో బీసీలకి 42% కోటా ఇవ్వాలని కూడా ప్రధానంగా ఇటు బీసీ సంఘాలు నేతలు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరి ఈ యొక్క కుల సర్వే కులగణన చేసిన తర్వాతనే యొక్క సర్పంచ్ ఎన్నికలకు కూడా పోయేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అవుతుంది. మరి ఈ నేపథ్యంలోనే దాదాపు 2-3 నెలలు కూడా డిలే అయింది మనం చూసాం.
మరి కులగణన జరిగిన తర్వాత వాటి రిపోర్ట్ వచ్చిన తర్వాత మరి స్థానిక సంస్థలు రిజర్వేషన్లు ఫిక్స్ చేసిన తర్వాతనే ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు పోయేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో మరి అన్ని పార్టీలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. మరి సర్పంచ్ ఎన్నికల తర్వాత ఇటు మళ్ళీ 6 నెలల వ్యవధిలోనే జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి మరి అన్ని పార్టీలు ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలన్నీ కూడా సిద్ధమవుతున్నాయి. మరి జనవరి నెలలో గాని ఫిబ్రవరి మొదటి వారంలో గాని ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేస్తుందని చెప్పుకోవచ్చు. సందీప్. రైట్, థ్యాంక్ యూ సతీష్.